బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనంగా మారిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇవాళ 9, రేపు 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనంగా మారిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉరుముల మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చన్నారు. ఇవాళ 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. మిగతా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వానలు కురవచ్చని అంచనా వేశారు. రేపు 24 గంటలు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రేపు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్తో పాటు కామారెడ్డి జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. ఎల్లుండి 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ వరద నీరు నిలవడం, ట్రాఫిక్ జామ్ సమస్యలతో ఇబ్బందులు పడ్డారు ప్రజలు.